వెల్కమ్ టు MNJ TV 888 న్యూస్. హైదరాబాద్లోని రవీంద్ర భారతి సాంస్కృతిక కళా భవనంలో ఆదివారం రోజున వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా స్ఫూర్తిదాయకంగా జరిగింది. ప్రజల హక్కుల పరిరక్షణ, పారదర్శక పరిపాలన మరియు బాధ్యతాయుతమైన ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణానికి RTI చట్టం ఎంత ప్రధానమో ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూరస్ రేవంత్, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్, జాతీయ ఉపాధ్యక్షులు కట్టేకుల గోపీనాథ్ గౌడ్, సిరి పరిశ్రమల వర్కింగ్ ప్రెసిడెంట్ హీరో కిరణ్, వారి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా షేక్ జానీ శంకర్, నల్గొండ జిల్లా సిద్ధం వెంకన్న, ఖమ్మం జిల్లా కొట్టేకోల నర్సయ్య గౌడ్, BSI కన్వీనర్ వెంకటేశ్వరరావు, రాష్ట్రంలోని 33 జిల్లాల సభ్యులను సన్మానించడం జరిగింది. ఎవరో ఫోన్ చేసి అనేక మాటలు చెప్పి బయటిచ్చి అండర్స్ చేసి ఆ అమ్మాయి చేత అకౌంట్లో నుంచి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసేసి ఇవాళ రవీంద్ర భారతిలో జరుగుతున్న ఈ సమాచార హక్కు చట్టం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ కొన్ని విషయాలు మీరు నేర్చుకొని మీ ప్రాంతాల్లో మీ యొక్క ప్రజలతో మీరు తెలుసుకొని కమిషనర్ గుగులోతు శంకర్ నాయక్ గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు సూరస్ రేవంత్ గారిని అప్రిషియేట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ బెస్ట్ విషెస్ టు శ్రీ మల్లం వెంకటేష్ గౌడ్ గారు. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షులు గోపీనాథ్ గౌడ్ గారిని గౌరవించవలసిందిగా తెలుసన్నాను. రాష్ట్ర కార్యనిర్వహణాధ్యక్షులు కోరుతున్నాను. సమాచార హక్కు చట్టం ఈ విధంగా సమాచార హక్కు చట్టంలో ఉండాల్సిన విధానాలు, విధుల గురించి మనం తెలియజేస్తూ చాలా మంది అధికారులు కూడా పొరపాట్లు చేయడం వల్ల, సకాలంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల అది కమిషనర్ ప్రశ్నించే హక్కును వినియోగించే దేశ నిర్మాణంలో భాగమవుతారు. ఈ స్ఫూర్తి మా సంస్థ గత సంవత్సరం పాటు ప్రజల్లో నాటింది. విద్యా సంస్థల చైర్మన్ మరియు అనేక విద్యా సంస్థలు కూడా నెలకొల్పి 15 సంవత్సరాల బోధన అనుభవంతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించారు. తొలుత TDPలో వర్క్ చేస్తూ జిల్లా స్థాయి పదవులు ఎన్నో పొందారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభ్యున్నతి సాధించి అనేక వెంచర్లు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో సాంకేతికత అభివృద్ధి చెందుంటే మనకు సమాచారం తయారు చేయకుండా, అక్కడ పుస్తకాల్లో లేకుండా చేసి సమాచారం లేదని మనకు తెలుపుతున్నారు. అది ఎంత మాత్రం సమంజసం. అదే కాకుండా సమాచారం అడిగే వాళ్ళ గొంతుల్ని నొక్కేస్తున్నారు. అలా నొక్కేసినందువల్ల మన్నించి మన ఈ సభకి విచ్చేసినటువంటి PV శ్రీనివాస్ గారికి, శ్రీ దేశాల భూపాల్ గారికి మరియు శ్రీ గంగులోతు శంకర్ నాయక్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం. ఇంకొద్ది క్షణాల్లో మన ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. మనతో పాటు మన ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ గారు, మల్లం వెంకటేశం గౌడ్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ మరియు స్టేట్ ప్రెసిడెంట్ శ్రీమతి సూరస్ రేవంత్ గారు కూడా ఉన్నారు. ధన్యవాదాలు. సమయాభావం ఎక్కువ లేనందున తొందరగా ముగిద్దామని అనుకుంటున్నాను. మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో మనము సంస్థ స్టార్ట్ చేసి 33 జిల్లాల పరంగా కమిటీలు వేసుకొని
ప్రతి జిల్లాల్లో యాక్టివ్గా సమాచార హక్కు చట్టం సాధన కమిటీని ముందుకు తీసుకుపోతున్నందుకు మన ఆర్టీఐ సంస్థ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే ఇదే ముఖ్యంగా రానున్న రోజుల్లో పార్లమెంటు సమావేశాలప్పుడు జంతర్ మంతర్లో కూడా మనము అందరము ఢిల్లీకి తరలి వెళ్ళి మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి జంతర్ మంతర్లో ధర్నా చేసి మనము మన ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలి. అలాగే ప్రతి జిల్లాల్లో ఎక్కడ ఏ అవినీతి అధికారులున్నా మన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు అక్కడ ఉండి అక్కడ సమస్య ఏదైనా తలెత్తితే ఆ సమస్యను తీర్చిదిద్దేలా ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్క ఆర్టీఐ కార్యకర్తని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.